మోగట్లేదుగా హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజా టాక్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని ఒక లైక్ చేసేసి స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చిన ప్లేస్ వచ్చి సమ్మక్క సారక్క దగ్గరికి అనమాట. మేము ఎప్పుడు వచ్చినా జాతర టైంలోనే వస్తాం. ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఆ టైంలో. అయితే నడవడానికి ఎక్కడనో పార్కింగ్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం అనమాట. దాని తర్వాత ఒక 6 years తర్వాత మళ్ళీ వచ్చినట్టున్నాం నాకు తెలిసి. ఇక్కడ తక్కెళ్ళు అవన్నీ ఉన్నాయి గదా! అంటే తెలిసేమో చాలా వరకు బెల్లంని బంగారం అంటారు. సో, మనం కోరుకున్న కోరిక నెరవేరితే అంత ఆ తక్కెళ్ళలో తూగినంత బంగారం అయితే ఇవ్వాలి బెల్లం. సో, నేనైతే ఫస్ట్ టైమ్ ఇంత ఖాళీగా చూస్తున్నా. మేమొచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉండే గదా! అసల చూడడానికి గాని, నుంచోడానికి గాని ప్లేసే లేకుండే మేమొచ్చినప్పుడు. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉంది. కాళేశ్వరం నుండి కూడా చాలామంది ఆ ప్లేస్ విజిట్ చేసి ఇక్కడికొచ్చినారు. ఇంకా నడుస్తుంటే చూడాలి కాళ్ళు కాలిపోతున్నాయి. పొగలే రావడం అంతే. సో, అక్కడ ఎక్కువ వరకు ఏంటంటే బెల్లం, ఇంకా కుంకుమ, పసుపు అవైతే ఎక్కువ అమ్ముతున్నారు. ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కదా! గాజులు అవైతే ఉన్నాయి. కుంకుమ బర్నీలు కూడా చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కడైనా చెప్పులు పెట్టేస్తే పోతాయని చెప్పేసి ఫస్టే వ్యాన్‌లో అయితే వదిలేసి వచ్చినాం మేము ఆ చెప్పుల్ని. మేమెళ్ళింది ఆఫ్టర్‌నూన్ టైం. చాలా వరకు దర్శనం అయిపోయి ఎళ్ళిపోతున్నారు. అంటే మేమేమనుకున్నామంటే మేబీ చాలా టైం పడతదేమో, ప్లేస్ కొంచెం క్రౌడెడ్ ఉంది గదా అనుకున్నాం. బట్ ఏం లేదు. ఒక 10 మినిట్స్‌లో దర్శనం అయిపోతే అయిపోయింది. సో, తొందరగానే దర్శనం చేసుకున్నాం. ఈ బెల్‌ని 5 టైమ్స్ కొట్టాలంట. అప్పుడు మనం వచ్చినట్టు దేవుడికి తెలుస్తది అంటా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చి సమ్మక్క గద్దె. ఫస్ట్ ఇది చూసినాం. అంటే మనం నార్మల్‌గా జాతర టైంలో వస్తే ఏంటంటే, మనం అంత దగ్గర నుంచి విజిట్ చేయడానికి ఉండదు కదా! చాలా దూరం నుంచి జస్ట్ దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడైతే మనం దగ్గరికెళ్ళి టచ్ కూడా చేయొచ్చనమాట. మేమైతే మంచిగా ప్రశాంతంగా దండం పెట్టుకున్నామనమాట. చాలా తొందరగా అయిపోయింది దర్శనం. 2 దగ్గర తొందరగా అయిపోయిందనమాట. ఎక్కువ ప్రాబ్లమాటిక్‌గా అనిపియలేదు. ఎందుకంటే మేమొచ్చింది నార్మల్ వీక్ డేస్‌లో కాబట్టి అంత పబ్లిక్ లేదేమో మేబీ. చూడండి. కానీ ఎండ కొడుతుండే ఫుల్లు. నార్మల్‌గా నడుస్తుంటే కంటే వాటర్‌లో కాలు పెట్టి మళ్ళీ ఎండకు నడిస్తే ఇంకా ఫుల్లు వేడెక్కుతాయి కదా కాళ్ళు. సో, ఫైనల్‌గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్‌కైతే ఎళ్ళాలనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఎంత బావుంటదంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. నెక్స్ట్ ఇట్లా బయటికొస్తున్న టైంకి ఇంకో బంగారం అని చెప్పేసి చేతిలో పెట్టినారనమాట. అంటే ఇట్లా మొక్కుకుంటారు గదా! వాళ్ళు అక్కడ నుంచొని అందరికి కొంచెం కొంచెం అయితే బంగారం ఇస్తున్నారు ప్రసాదంలాగా. బయటికొచ్చి ఈ ఎండలకైతే ఎన్ని వాటర్ తాగినా, ఎన్ని కూల్ డ్రింక్స్ తాగినా అస్సలు సరిపోదు గదా! బయటికి రాగానే మేమైతే జ్యూస్ తాగినాం. నేనైతే మజ్జిగ తాగినా అనమాట. ఎందుకంటే ఈ వేడికి కంట్రోల్ చేసేది అదొక్కటే. లెమన్ వాటర్ గానీ, మజ్జిగ గానీ. మా వోళ్ళొచ్చి ఫ్రూట్ మిక్స్ అయితే తీసుకున్నారు. టేస్ట్ బావుంది. ఎందుకంటే ఏదో ఒకటి తీసుకొని హైడ్రేటెడ్‌గా ఉండాలి. లేదంటే ఈ ఎండలకి కళ్ళు తిరిగి కింద పడిపోయాం ఖాయం. సో, అందుకే కొంచెం ఎప్పుడు వాటర్ ఇంకా బోర్ కొడతది కాబట్టి ఏదో ఒక జ్యూస్ లాగా. ఇక్కడ చాలామంది మొక్కుకుంటారు గదా! కోడిని కోస్తా అని. సో, మా వాళ్ళు గూడా అట్లనే మొక్కేసుకొని కోడిని కోసుకున్నాం అనమాట. ఇంకా దాన్నే వండాలి. దాని తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికొచ్చినామనమాట. బొగాతా వాటర్ ఫాల్స్. ఇదొచ్చి ఇందాక ప్లేస్ నుంచి 50 కిలోమీటర్స్ రేంజ్‌లో అయితే ఉంటదనమాట వచ్చే దారిలోనే. ఫస్ట్ ఇది విజిట్ చేసినామనమాట. ఎందుకంటే సమ్మర్ సీజన్‌లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా! వాటర్ అనేది. అందుకే మా అత్తయ్య వాళ్ళు అప్పుడు వంట చేస్తున్నారు. మేము కాసేపు వాటర్‌లో ఆడుకుందామని అయితే ఎళ్ళినాం. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బావుంది. అసలు ఎండాకాలం కదా! వాటర్ ఉంటాయో ఉండవో అని డౌట్‌తోనే ఎళ్ళినాం. కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బావుంది. వాటర్ కూడా చాలా ఉంది. మేమెళ్ళిన టైంకి మేము ఎళ్ళిన కొద్ది సేపటికే వాటర్ ఫ్లో గూడా ఎక్కువైపోయిందనమాట. చాలా అనిపించింది. అంటే 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయిక్కడ. ఒక సైడొచ్చి చాలా లోతుగా ఉంది. ఒక సైడొచ్చి నార్మల్‌గా పైకే ఉందనమాట. అంటే ఎవరైతే స్విమ్మింగ్ రాదు, మాకు కొంచెం ఎక్కువ లోతుంది. ఇటు సైడ్ ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది గదా మీకు. ఇక్కడి సైడొచ్చి చాలా లోతుందనమాట. దాని పక్కన వచ్చేసి నార్మల్‌గా ఉంది. ఎక్కువ వాటర్ లేవనమాట. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఫ్యామిలీస్‌తో వచ్చినా గూడా, చిన్న పిల్లల్ని తీసుకొచ్చినా గూడా సేఫే. కానీ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న దగ్గర చాలా స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే స్లిప్ అవుతున్నాయి మనం నడుస్తున్నప్పుడు. వాటిని చాలా వరకు గీసుకుపోతే వాటర్‌లో ఉన్నంత వరకు మనకేం తెలీదు గదా! వన్స్ వాటర్ బయటికొచ్చిన తర్వాత మొత్తం ఏడికాడికి కోసుకుపోయినాయి. అక్కడ పైన టెంపుల్ గూడా ఉంది. మేమైతే టెంపుల్‌లోకి ఏం ఎళ్ళలేదు. ఓన్లీ వాటరే ఎంజాయ్ చేసినామనమాట.
అండ్ ఇక్కడ ఇంకా ప్లే ఏరియా టైప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి వుడ్తో ఒక ఇల్లు టైప్ కట్టారనమాట. ఇట్లాంటివి ఇలా ఓపెన్గా ఒకటి ఉంది, ఇంకా హౌస్ లాగా టూ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో ఇట్లా ప్లే ఏరియా లాగా చిన్నపిల్లలకి స్లైడ్స్ అన్నీ ఉన్నాయి, జార్బండ అవన్నీ ఉన్నాయి అనమాట. మేము ఇక్కడే కుక్ చేసుకున్నాం. అంటే ఒక సైడ్కి ఇట్లా ప్లే ఏరియాలా ఉంది కదా ఓపెన్గా, అక్కడ ఒక హౌస్ ఉంది చూసినారా, అది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. ఓపెన్ స్పాట్ పైనుంచి చూస్తే వ్యూ అయితే సూపర్ ఉంటుంది. నాకు ఇక్కడికి వచ్చే వరకు నా ఫోన్లో ఛార్జింగ్ అంతా అయిపోయింది. ఇంకా అందుకే నేను ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా, ఛార్జింగ్ పెట్టడమే సరిపోయింది. ఛార్జింగ్ పెట్టి 2 hours అట్లా అయినా అయిపోయింది. ఎక్కుతుందిలే అని నేను అనుకున్నా, బట్ అసలు ఛార్జింగే ఎక్కలేదు. అందుకే వీడియోస్ ఏం తీయలేకపోయినా. అండ్ ఇదైతే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట, షిఫ్ట్. అండ్ ఈ ప్లేస్ ఎక్కడ అంటే నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి భద్రాచలం. ఇంకా ఫైనల్గా చాలా లాంగ్ జర్నీ అనమాట. అయితే ఇక్కడ బొగాతా వాటర్ ఫాల్స్ నుంచి ఇంకా భద్రాచలంకి వెళ్ళిపోయినాం ఇంకా డైరెక్ట్. అప్పుడు మేము వెళ్ళే వరకు నైట్ అయిపోయింది. ఇంకా చాయ్ అయితే తాగినాం కొంచెం ఎనర్జీ లాగా. మనకి ఏదైనా కూడా చాయ్ పడాలి మా వాళ్ళకి. కూల్ డ్రింక్స్ ఇవి ఏవి తిన్నా కూడా కడుపు నిండినట్టు అనిపించదు, కానీ టీ తాగితే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఎందుకంటే ఫుల్ జర్నీ కదా, అసలు చిరాగ్గా ఉంటుంది కంటిన్యూస్ జర్నీ. ఒక్క దగ్గర కూడా కొంచెం సేపు ఉన్నట్టు, అంటే కొంచెం సేపు ఉన్నా కూడా జర్నీ ఎక్కువ ఉంది. మేము అంటే అక్కడ ఎంజాయ్ చేసిన దానికంటే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. భద్రాచలం దగ్గర దిగి రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక గుండంలోకి వెళ్ళేసి స్నానం చేయాలి, మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి. ఇదే రొటీన్ అయిపోయింది. నేను ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు దానికి వాయిస్ అయితే చాలా లో ఉంది. నేను చూసుకోలేదు, ఎందుకంటే నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అందరూ పడుకున్నారు కదా, మళ్ళీ నాది డిస్టర్బెన్స్ అని చెప్పి చాలా చిన్నగా తొందరగా అప్లోడ్ చేద్దామని వీడియో అయితే లో వాయిస్లో ఉంది. నాకే తర్వాత అనిపించింది చాలా తక్కువ ఉంది కదా అని. ఇంక ఇక్కడైతే భద్రాచలం దగ్గర మనకి గుండం దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి డ్రెస్ చేంజింగ్ అయితే చాలా దూరం ఉంది. ఇక్కడ రాగానే ఫస్ట్ టవల్స్ ఆరేసిరు అనమాట మొత్తం. ఇదేంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకేమైనా ఉందేమో అని నేను అనుకున్నా. అక్కడ చూసి ఏంటంటే ఆ టవల్స్ అమ్మడానికి పెట్టినారంట. అది కూడా ఇట్లా మొత్తం ఇట్లా బట్టలు ఆరేస్తారు కదా, అట్లా ఆరేసిరు టవల్స్ మొత్తం. నేనేంటి డిఫరెంట్గా ఉందనుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పూజా సామాన్ వచ్చి 80 రూపీస్ 100 రూపీస్ అట్లా చెప్తున్నారు అనమాట. కొబ్బరికాయ, దీపం అవన్నీ కలిపి. ఇంక ఇక్కడికి రాగానే కూడా టీ అనమాట. ఎందుకంటే అసలు మార్నింగ్ లేచింటే కళ్ళు తిరుగుతున్నాయి ఒక్కొక్కరికి. ఇంక ఇప్పుడు స్నానాలు చేసేసి కొంచెం ఎనర్జీ కావాలని ఇక్కడ టీ కోసం ఆగినాం. ఆ టీ అనేది ఏంటంటే ఎనర్జీ డ్రింక్ లానే అయిపోయింది మాకు. పొద్దున్న లేసే టీ, ఈవినింగ్ టీ, మధ్యాహ్నం టీ అన్నట్టు. 10 రూపీస్ కదా, అర్థమే కావట్లే. కొన్ని దగ్గర 15 రూపీస్ కూడా ఉంది, ఛార్జ్ చేస్తున్నారు అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా నాకు నచ్చింది వచ్చి బట్టలు ఎట్లా పడితే అట్లా పడేస్తున్నారు వాటర్లో. కొద్దిగా నీట్గా ప్రాపర్గా పెట్టేసుకుంటే సరిపోతుంది కదా, అట్లా స్నానాలు చేసి బట్టలు అందులోనే వదిలేస్తున్నారు. ఎంతైనా దేవస్థానాలకు వచ్చినప్పుడు కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయాలి. మీ బట్టలు వేరే వాళ్ళకి తగులుతుంటే ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది చెప్పండి. దర్శనం చేసుకొని ఇట్లా స్నానం చేయడానికి కిందికి మునుగుతుంటే ఎక్కడ కాలు పెట్టినా అక్కడికక్కడ బట్టలు ఉన్నాయి అనమాట. అసలు నాకే ఎలానో అనిపించింది, ఇలా పడేస్తారని. ఒక సైడ్కి వేసేసినా బాగుండు, మళ్ళీ వాటర్లోనే పడేసారు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా దీపాలు ముట్టిస్తారు కదా, సో స్నానాలు చేసి ఇంకా అలా అయితే జరుగుతుందన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. మా వాళ్ళకి వాటర్ చూడగానే పునకలు వస్తాయి అనమాట. ఇందాక వాటర్ ఫాల్స్ దగ్గరనే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మళ్ళీ ఇక్కడ వాటర్ చూడగానే ఇంకా వాటర్కి వెళ్ళడానికి ఉన్న ఎగ్జైట్మెంట్ బయటికి రావడానికి ఉండదు. ఎంతసేపు ఉన్నామన్నా మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు అయినా వాటర్లోనే ఉండడానికి రెడీగా ఉంటారనమాట. అంత ఎగ్జైట్ అవుతారు వాటర్ చూడడానికి. కానీ నిజంగా మనం ఇట్లా ఫ్యామిలీస్తో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా మెమరీస్ అనేవి క్రియేట్ చేసుకుంటాం కదా. మేము 2-3 yearsకి అట్లా ఒకసారి వెళ్తూ ఉంటాం ట్రిప్స్కి, కానీ ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ మెమరీస్ అయితే క్రియేట్ చేస్తాం. మనతో లైఫ్ లాంగ్ ఉండేవి ఫొటోస్ మెమరీసే కదా చెప్పుకోవడానికి. ఫ్యూచర్లో ఇక్కడికి వెళ్ళినాం, అక్కడికి వెళ్ళినాం, ఇలా ఎంజాయ్ చేసినాం అని చెప్పి. మనీ అనేది ఎప్పుడు మనీ కోసం ఎప్పుడు ఉరుకుతూనే ఉంటాం. టెన్షన్స్, ప్రాబ్లమ్స్, లీవ్స్ ఇయర్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ ఇట్లా ఒక్కసారైనా మైండ్ రిలీఫ్ కోసం వెళ్తూ ఉండాలి ఫ్యామిలీస్తో. ఇక మా వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా నన్ను దియ్య అని చెప్పి తోసుకుంటా ఉరుక్కుంటా అందులోనే. నాకైతే ఎక్కువసేపు ఉండబుద్ధి కాలేదు, ఎందుకంటే క్లోత్స్ ఉన్నాయి కదా అందులో అంతా. ఎక్కడ చూసినా కాళ్ళకి అయ్యే తగులుతుంది అనమాట. ఇక్కడ రాళ్ళు గీళ్ళు ఏం లేవు, కానీ బట్టలే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇంకా వీళ్ళ ఎగ్జైట్మెంట్ని నేనైనా క్యాప్చర్ చేద్దాం, నేను ఎట్లైనా ఎంజాయ్ చేయట్లేదు నేను వెళ్ళినా అనమాట. అండ్ కొబ్బరికాయలు కూడా తగులుతూ ఉన్నాయి. అది కొబ్బరికాయలు అవతల సైడ్ మనకి ఫెన్స్ ఉంది కదా, ఆ ఫెన్స్ అవతల సైడ్కి పడేయాలన్నమాట. కొబ్బరికాయ కొట్టినాక లేదు అని అందులోనే పడేసినాం అనుకో మనకి కాళ్ళు కుచ్చుకుంటాయి. ఇంకా మా అక్క వాళ్ళైతే దీపం ముట్టియడానికి వెళ్తున్నారు. కొబ్బరికాయ
ఏవా ఇంకా ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయినాం. ఇంకెళ్ళాలనమాట దర్శనానికి. అంతకన్నా ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దామని అనుకున్నామనమాట. ఎందుకంటే ఎంత పెద్ద లైన్ ఉంటదో మనకు తెలీదు గదా! సో, ఎక్కువ లైన్ ఉందనుకో మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. అంత పెద్ద లైన్‌లో ఎక్కడ ఉంటామని నిజంగానే గూడా చాలా పెద్ద లైన్ ఉంది. భద్రాచలం దగ్గర నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసినాం. ఒక్కొక్కరు 2 ప్లేట్స్ తిన్నారు. దాని తర్వాత కొంచెం కూల్ డ్రింక్ తాగేసినామనమాట. ఇక్కడిచ్చిన నా మొబైల్ చూడండి. ఎందుకంటే నాకు సెల్ఫ్ వీడియోస్ తీసుకోవడమే అయితుంది. వీడియో తీయండి అని చెప్పి సరే అని మా బావ వాళ్ళు తీస్తుంటే నేనేమో చూడట్లే అని వాళ్ళకి కోపం వచ్చింది. నువ్వు వీడియో తీయంటో నన్ను చూడట్లే అని. అక్కడ నేను చూడలేదు కానీ అక్కడ సెక్యూరిటీ చూసి మొబైల్ తీసుకెళ్ళొద్దు అక్కడ కౌంటర్లో ఇచ్చేయండి అని చెప్పినారనమాట. ఇంకా వీడియో ఏం తీయలేదు పైన. ఎలానో తీయొద్దన్నారని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకొని కిందికైతే వచ్చినామనమాట. చాలా పబ్లిక్ ఉండే. దాని తర్వాత ఇంకా మా వాళ్ళు లడ్డూలు తీసుకురావడానికి ప్రసాదం కోసం లైన్‌లో నుంచుంటే మేము కిందికొచ్చేసినాం. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారని చెప్పి కొంచెం అట్లా వచ్చి ఏమైనా ఉన్నాయా షాపింగ్ ఐటెమ్స్ అని ఎక్స్‌ప్లోర్ చేసినామనమాట. ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ అవన్నీ. ఇక అంతే చిన్న పిల్లలు మన దాంట్లో ఎవరు లేరని ఏం తీసుకోలేదనమాట. ఇది ఇంకా ఎగ్జిట్ అయ్యి బయటకొచ్చేటప్పుడు ఇక్కడ పెద్ద గేట్ అయితే కనబడింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఇక్కడ భద్రాచలంలో ఈ బొమ్మలైతే చాలా ఉన్నాయన్నమాట. చెక్కతో తయారు చేసినవి. అసలు ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్పినారు. అంటే 3, 4 దగ్గర ఉన్నాయి. చాలా ఎక్కువ అమ్ముతున్నారు. ఇక్కడ ఇంకా పర్ణశాల దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఇలాంటివి చాలామంది కలెక్షన్ చేసి పెడతారు కదా! అక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో వీణలు కనబడ్డాయి కదా! అవి మా అత్తయ్య వాళ్ళు అడిగితే ఒక్కటి 500 చెప్పినారనమాట. ఫైనల్‌గా అయితే తీసుకున్నారు తక్కువకి బార్గెయిన్ చేసి. అండ్ ఇక్కడ మా బావ వాళ్ళు బ్యాంగిల్స్ పెట్టించినారు అందరికీ. మా బావ, మా అక్క. సో, అవైతే ఏసుకుంటున్నా. ఇంకా అందరమైతే ఇలా ఏసుకొని చూపిస్తున్నాం చూడండి. అందరికీ మా అక్క వాళ్ళైతే బ్యాంగిల్స్ పెట్టించినారనమాట కలర్‌ఫుల్‌గా. మోస్ట్‌లీ అందరూ బ్లూయే తీసుకున్నారు. నాకు రెడ్ పిచ్చి కాబట్టి రెడ్ తీసుకున్నా. అందరూ ఆల్మోస్ట్ బ్లూలోనే ఉన్నాయి. నేను మాత్రమే రెడ్ తీసుకున్నా. మీలో ఎంతమందికి రెడ్ కలర్ అంటే ఇష్టమో కామెంట్స్‌లో చెప్పండి. అయితే మాకిక్కడ దర్శనం చేసుకున్నాక భద్రాచలంలో అక్కడ ఫ్రీ టికెట్ అయితే ఇచ్చినారనమాట భోజనాలకి. అయితే స్కాన్ చేయాలి అని చెప్పేసి టికెట్ అయితే ఇచ్చినారు. అది తీసుకొని వచ్చినాం. 1:00కి మనకి లంచ్ అని చెప్పేసి ఉందనమాట. అయితే అవి పట్టుకొని నుంచుంటే లైన్ ఎంత పెద్దగుందంటే, అయ్యో! ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లోపల ఇంకొక 2 లైన్స్ ఉన్నాయన్నమాట. అంత పెద్దగుంది. సరే అని చెప్పి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసినాం. ఒకటేసారి ఒక 200 మెంబర్స్ తినొచ్చు అని చెప్పేసి ఇంకా ఆగినాం. కానీ అప్పటికి మా పేషెన్స్ టెస్ట్ చేసినట్టు అనిపించింది. మా వల్ల కాలేదు ఇంకా మేము నుంచోలేకపోయినాం. ఇంకా ఫైనల్‌గా మేమే వంట చేసేసుకుందాం అని చెప్పి అక్కడేం తినలేదనమాట. మళ్ళీ తర్వాత మేమే కుక్ చేసుకున్నాం సెపరేట్‌గా. ఒక 5, 10 మినిట్స్ నుంచున్నాం అంతే. మా వాళ్ళు ఎక్కువసేపు నుంచున్నారు. నేను పక్కకొచ్చి కూర్చున్నా అనమాట. అంత పెద్ద లైన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ దర్శనం దగ్గరనే చాలా సేపు నుంచున్నాం. ఇక మా వల్ల కావట్లే. ఇంకా సరేలే మనమే కుక్ చేసుకుందాం. మా దగ్గర అన్నీ ఉన్నాయి పొయ్యి అవన్నీ. ఇంకా సరేలే ఇంకా కుక్ చేసుకుందామని వచ్చినాం. ఇక్కడ నేను చెప్పాగా ఇందాక ఇంకొక స్టాల్ అనమాట. ఇది వేరే దగ్గర ఒక ముసలావిడ అమ్ముతున్నారనమాట చెక్క బొమ్మలు. అది చెక్క టైపే ఉంది. దాన్ని పట్టుకుంటే ఇట్లా మూవ్ అవుతుందనమాట ఫిషెస్ లాగా. నేను వీడియో తీసుకుంటాను. తీసుకో అన్నది. నార్మల్‌గా అయితే పట్టుకొనివ్వలే ఇరిగిపోతాయి అని చెప్పి. ఈచ్ వచ్చి 400. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా చిన్నవి. ఇవి వచ్చి కూడా 400 అన్నారు. ఒక కపుల్స్ ఉన్నారు కదా అవి. అసలు మస్తు రేట్ అనిపించింది. తీసుకుందామనేమో చాలా అనిపించింది. కానీ రేట్లు చూస్తే చాలా ఘోరంగా చెప్తున్నారు. ఎక్కువ రేట్లు చెప్తున్నారు. కానీ ఎంతైనా వుడెన్ ఐటెమ్స్ ఎక్కువ రేటే ఉంటాయని నేను అనుకున్నా. ఇంకా లెమన్ సోడా అయితే తాగినామనమాట. కొంచెం చిల్ అవ్వడానికి. ఎంత తాగినా, ఎంత ఏది చేసినా కూడా అసలు ఆ వేడికి తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఎంత తాగినా సూర్యుడు స్ట్రా పెట్టుకొని పీల్చేసినట్టు ఏం తాగినా కూడా అంతా లో డౌన్ అయిపోతున్నాం ఒక 5, 10 మినిట్స్‌కి. మీకు సోడాలలో షుగర్ అంటే ఇష్టమా? లేదంటే సాల్టా? నేను చాలా రేర్ సోడాస్ తాగడం. కానీ అక్కడ స్వీట్ తాగినామనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్‌కైతే ఎళ్ళినామనమాట. పర్ణశాల కంటే ముందు ఇంకొక ప్లేస్‌కి. అంటే సీతాదేవి తన చీర ఆరేసుకున్న స్థలం. అక్కడ చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే దేవుడికి సంబంధించినవి చాలా ఉన్నాయి. దీని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తా. ఫైనల్‌గా వీడియో అయితే ఎండ్‌కొచ్చింది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.